ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు విశ్వాసకి ఉండవలసినటువంటి సంపూర్ణ లక్షణాలు. ఇంతవరకు మనం ఈ ఫాస్టింగ్ డేస్లో ఉపవాసాలు ప్రార్థన చేస్తూనే ఉన్నాం. కానీ దీని ద్వారా మనం ఒక రకమైనటువంటి పౌరుషత్వం, అంటే ఒక శక్తి మనలోకి రావాలంటున్నాడు పునీత పౌలు. ఒకసారి మనం చూస్తే ఫిలిప్పీ పత్రిక ఇటువంటి అన్నీ కూడా మనం 3వ అధ్యాయం 5వ వచనంలో మాట్లాడుతున్నాడు. మనం ఈ లోకంలో పౌరుషం గలవాలి, దేవుని బిడ్డలుగా జీవించాలని కోరుకుంటున్నాడు పునీత పౌలు. అందుకే ఆ వచనాలు చూసినట్టయితే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 5. నేను పసిపెట్టుగా ఉన్నప్పుడు 8వ రోజు నాకు సున్నతి కావించబడినది. పుట్టుకచే ఇశ్రాయేలీయుడను బెన్యామీను గోత్రీయుడను స్వచ్ఛమైన రక్తము ప్రవహించుచున్న హెబ్రీయుడు. ప్రైజ్ ది లార్డ్. నేను చిన్నప్పుడు పుట్టి పెరిగాను, ఇదిగో అన్నాడు. చిన్నప్పుడు నేను పసిబాలుని. ఇప్పుడు ఎటువంటిదంటే నేను పౌరుషత్వం కలిగిన వాడు. ఎటువంటిది? బెన్యామీను గోత్రికుడిని. తర్వాత ఆ స్వచ్ఛమైన రక్తము ప్రవహించుచున్న అది. కాబట్టి ఇది క్రైస్తవత్వం స్ట్రాంగ్నెస్. నేను క్రైస్తవుడిని, స్వచ్ఛమైనటువంటి పరిశుద్ధ రక్తంతో, యేసుప్రభు రక్తంతో కడగబడ్డాను అంటూ ఒక దైవభక్తితో ముందుకు విశ్వాసులు సాగిపోవాలని. అలాగే మొదటి కొరింథీ పత్రిక 16 వచ్చిన మాట్లాడుతున్నాడు. ఏమని? ఇలాంటి జాగరూకులైండుడి, విశ్వాసమున దృఢముగా ఉండుడి, ధైర్యము కలిగి బలవంతులైండుడి, ప్రేమపూర్వకముగా అది ప్రైజ్ ది లార్డ్. దైవ కార్యక్రమాలు ప్రేమపూర్వకంగా అన్ని పనులు చేయాలి. పౌరుషం కలిగి ఉండాలి, విశ్వాసం నిలకడ కలిగి ఉండాలని పౌలు భక్తుడు అంటున్నాడు. అందుకని నాడు అటువంటి ప్రభు నుండి మనం ఆ శిలువ సందేశాల ద్వారా, శిలువ మరణం ద్వారా పౌరుషంగా మంచిగా మనం జీవించాలని పరిశుద్ధ పౌలు కోరుకుంటున్నాడు. అలాగే మనం చూసినట్లయితే ఫిలిప్పీ పత్రికలో మన దేవుని వాక్యం చెప్తుంది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 21లో, ఫిలిప్పీలకు రాసిన లేఖలో 2వ అధ్యాయము 21, 2:21. ఇతరులందరూ ఎవరి పనులు వారు చూసుకుందరు, యేసుక్రీస్తు కార్యములందు. అది ఎవరి పనులు చేసుకుంటున్నారు? యేసు ప్రభు కార్యాలు ఎందు. అమ్మ గుడితోడు వారు రండి అంటే నాకు ఖాళీ లేదంటారు. అర్థమైందా? ఇంకా కార్యక్రమాలు ఉంటాయి చిన్న చిన్న పనులు. అమ్మ రండి అంటే ఆ గుడి ఎదురుకుండా గరికి ఉంది, చుట్టూ ఉందమ్మా, కాస్త శుభ్రం చేద్దామంటే నువ్వు వెళ్ళు ఏమంటుందా? అమ్మ అర్థం చెప్పేది. ఎవరి పని వాళ్ళే చూసుకుంటున్నారు, కానీ దేవుని పనులు శ్రద్ధ లేదు అంటున్నాడు. అందుకని నాడు దేవునికి ఆలయాన్ని, ప్రాంగణాన్ని మంచిగా మనం వచ్చడానికి ప్రయత్నించాలి. అందుకే ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, ఎవరి పనులు చేసుకుంటున్నారు, కానీ ఆ పని చేసేవాడు ఎవరు అంటూ ఈ వాక్యం మనం చెప్తున్నారు. అలాగే 2వ అధ్యాయం 4వ వచనంలో 2:4 ప్రతి ఒక్కరూ కేవలం స్వార్థమునే చూసుకొనక పరస్పరం ఉపకారులై ఉండవలేను. క్రీస్తు యేసునందు మీ దగ్గర ఈ మనస్తత్వం అది. కాబట్టి యేసుక్రీస్తు లాంటి మనసును ధరించాలి. ఈ ఫాస్టింగ్ డేస్లో యేసుక్రీస్తు లాంటి మనసు నేను రావాలని ప్రేత పౌలు తెలియపరుస్తుంది. అందుకని మనలో స్థిరమైనటువంటి బుద్ధిని, స్థిరమైనటువంటి ఆలోచనలు కలిగి ఉండాలి. భక్తికి చోటేవారు. ఆ దేవుని రోజున మనం ఆదివారమైన శుక్రవారం తగిన కాలానికి వెళ్ళి దేవుని మహింపరుచుకునే బిడ్డలుగా మరి ఆ మనసు కలిగి ఉండాలని, క్రీస్తు లాంటి మనసు మనకి కలిగి ఉండాలని. అలాగే పేతురు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయం 17 పేతురు రాసినట్టండి. పేతురు రాసిన పత్రిక 2వ పత్రిక 2:17లో 2వ అధ్యాయము 17వ వచనం, వారు ఎండిపోయిన ఓటలంటి వారు, తుఫాను తీవ్రతకు కొట్టుకుపోయిన మేఘములను పోయిన వారు, గాఢాంధకారమున దేవుడు వారికి అది చాలా. ఇది చూసారా, ఈ దేవుని బిడ్డలుగా జీవించకపోతే ఎటువంటి వారు అంటాడు?
ఎండిపోయిన ఊడలు ఉంటాయి, కొన్ని ఎండిపోయిన ఉంటాయి. అటువంటి లాంటి వాడు సమానం అన్నాడు పేతురు గారు. తర్వాత తుఫాను తీవ్రతకి ఆ తుఫాను అతడు వెళ్ళిపోతాడు, చూసారు గాలికి వెళ్ళిపోతాయని ఎగిరిపోతూ ఉంటాయి. అటువంటి వాడు సమానం అన్నాడు. తర్వాత గాఢాంధకారమున దేవుడు వారికి ఒక స్థలమును సిద్ధపరిచాడు. అది దేవుని బిడ్డలుగా ఉండాలి, కానీ లోక సమయ బిడ్డలుగా, సైతాన్ బిడ్డలుగా దాంట్లో అన్నింటిలో ఉండకూడదు. చూడు, మొదటి యోహాను రాసిన అసలు ఈళ్ళని ఎలా తెలుస్తుంది అన్నాడు. వీళ్ళు దేవుని బిడ్డలా సైతాన్ బిడ్డలా అని ఎలాగా తెలుస్తుందనే విషయాల్లో పేతురు రాసిన పేతురు యోహాను రాసిన చెప్తున్నాడు. ఇందాక పేతురు చదివేవు, ఇప్పుడు యోహాను చదువు 3వ అధ్యాయము 10. మొదటి యోహాను 3:10, 3వ అధ్యాయము 10వ వచనంలో దేవుని బిడ్డలకు సైతాన్ బిడ్డలకు కల తారతమ్యము, సత్కారము చేయని వాడు, తన సోదరుని ప్రేమించిన వాడు. అది చూసే దేవుని ఇతరులను యేసురించి ఇతరులను ద్వేషించి వాళ్ళ పేర్లు జడగొట్టి వాళ్ళు కూడా చేసేవాడు దేవుని బిడ్డ కాదంట. అందుకే దేవుని బిడ్డ కాదు ఎలా తెలుస్తుందంటే ఇక్కడే మనకు అర్థమవుతుంది. అందుకే నాడు వాక్యం తెలియపరచబడుతుంది. మన దేవుని బిడ్డలుగా ఉండాలి, కానీ దేవుని దూరంగా జీవించే బిడ్డలుగా ఉండాలి. మొదటి యోహాను 3వ అధ్యాయంలో 18వ వచనం. మొదటి యోహాను పత్రిక, బిడ్డలారా మన ప్రేమ కేవలం మాటలు సంభాషణ మాత్రమే కాదు, అది కాబట్టి యథార్థమైన ప్రేమ కాదు, మాటలతో కాదు. చాలామంది మాటలు పోయిగానే ఏమీ లేదంటారు అనరా. ఎన్ని మాటలు చెప్పిద్దమ్మా, ఏదైనా అడిగితే లేదా అంటుంది. ఇన్ని మాటలు చెప్పింది అన్ని మాటలు చెప్పారు అంటారు. మాటలు పోగే కానీ క్రియలేవి కాదు. క్రియలేని విశ్వాసం వ్యర్థం. నీవు బతకాలి, ఇతరులు బతకనివ్వాలి, ఇతరులు సహాయపడాలి. అందుకని మాటలు చెప్పు ఎవరికి అర్థం కాదు. ప్రతి మాట కూడా విలువైందే. అందుకని విస్తారమైన మాటలు ఉన్న చోట దోషం ఉంటుందట. మాట్లాడుకుంటూ పోతూ ఉంటారు. అందుకే కొన్ని విషయాల్లో అది చేయాలి. ఈనాడు ఎక్కువగా వినేవాడు ధన్యుడు, ఇష్టాసారం మాట్లాడేవాడు ధన్యుడు కాదు. అందుకే నాడు దేవుని వాక్యం చెప్తుంది. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 17 వచనంలో, కనుక క్రియలు లేని విశ్వాసము అది. కాబట్టి క్రియలు లేకపోతే అది విశ్వాసమే కాదు. అందుకని నాడు మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు క్రియలు కలిగి ఉండాలని. అందుకే ప్రభు తీర్పు రోజున డివైడ్ చేస్తాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25:32 నుండి ఏమి జరుగుతుంది తీర్పులో ఆ విషయాలు మనం చూస్తున్నాం. మత్తయి సువార్త మనం చూసినట్టయితే 25:32 నుండి యేసు ప్రభు తీర్పు చేసే రోజు ఒకటి ఉందన్నారు. అప్పుడు సకల జాతుల వారు ఆయన సమూహంలో చేర్చబడదు. గొర్రెలు కాపరి మేకలను గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారు వేరుపరచును. ఆయన గొర్రెలను తన కుడి ప్రక్కన, మేకలను గొర్రెలు కాపరి మేకలను గొర్రెలను ఏర్పరిచినట్టుగా ఆయన వేరుపరుస్తాడు. అర్థమైంది. ఇప్పుడు తీర్పు ఎలా ఉంటుందమ్మా? ఒక పక్కన గొర్రెలు, ఒక పక్కన మేకలు. గొర్రెలు కాపరి సాయంత్రానికి అన్ని కలిసి వేస్తాయి, కానీ వాటిని ఏర్పరుస్తాడు. మేకల పక్కనే గొర్రెల పక్కనే. మేకలకున్న గొడవ ఏంటంటే పొడుస్తూ ఉంటాయి. ఈ గొర్రెలకి మనశ్శాంతినే ఉండలేవు. అందుకనే తీర్పు కూడా అలాగే ఉంటుంది. గొర్రెలు కాపరి వారి గొర్రెలు మేకలు ఏర్పరిచినట్టుగా. ఇక్కడ గొర్రెలు అంటే అర్థం ఏమిటంటే విశ్వాసులు, తగ్గించుకున్నవాడు, విధేయులు, సంఘ కాపరి అనుసరించేవాడు, వాక్యప్రకారం జీవించేవాడు, సంఘంలో స్థిరంగా ఉండేవాడు, సంఘ జీవితం అన్నింటిలో పాల్పంచుకునే వాళ్ళే గొర్రెలు. మేకలంటే అర్థం డ్రాప్ అయిపోతూ ఉంటాయి, అవకాశాలు బట్టి పాలవుతూ ఉంటాయి. మేకలు అంటే అర్థం ఏంటంటే ఆ దేవుళ్ళు స్థిరంగా ఉండరు, ఎటు పెడితే అటు ఓడోగలు అటు ఇటు తిరిగి పారిపోతూ ఉంటారు. అందుకే నాడు ఇటువంటి వాడు తీర్పు ఉందని దేవుని వాక్యం చెప్తుంది. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయంలో మనం చదివినట్లయితే 17వ వచనం మాట్లాడుతున్న ప్రవక్త. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము 17 నుండి, నా గొర్రెలారా యావే ప్రభుడై నేను
చెప్పినదేమన్నా నేను మీలో ప్రతిదానికి తీర్పు తీర్తును. గొర్రెలను మేకలను వేరుపరిచి మేటలో కాళ్ళతో తొక్కుచు స్వచ్ఛమైన నీళ్ళు తాగచ్చు. నాకు చెందిన మీరు తగ్గిన గడ్డిని మేయవలసి వచ్చినది. మీరు చేసిన నీళ్లను తాగవలసి వచ్చును. కనుక యావే ప్రభుడని నేను చెప్పుచున్నాను. నేను బలిసిన గొర్రెలకి బక్కచిన గొర్రెలకి తీర్పు తీర్తును. బక్క చిక్కిన వారిని ఆ భుజములతో తోసి మీ కొమ్మలతో పొడిచి ఆ మందను గెంటి వేసి తిరిగి ప్రైజ్ లార్డ్. అది గొర్రెలకి మేకలకి. అది మనం మేకలుగా ఉండకూడదు, గొర్రెలు కంటే విశ్వాసులుగా ఉండాలి. ఎందుకు గొర్రెలకు పోల్చాడు? గొర్రెలు సాధువు జంతువు, గొర్రెలు కాపుని అనుసరించుకుంటూ వెళ్తూ ఉంటాయి. మేకలు అంటే కాదు, ఇటు పెడితే అంటే నువ్వు మేకలుగా గుంపులో ఉన్నావా, గొర్రెల గుంపులో ఉన్నావా? నేడు తెలుసుకో. అది సిలువు పైన వేలాడుతున్న క్రీస్తుని చూసి ఆయన వస్తాడు. అలాగే ఉన్నాడు అనుకోండి, సిలువు మీద ఫైనల్ జడ్జిమెంట్ వస్తాడు. మన గొర్రెలుగా ఉండాలి కానీ మేకలుగా ఉండకూడదు. మేకలకు అస్థిరత ఎక్కువ, గొర్రెలకి స్థిరత్వం ఎక్కువ. అందుకే మన జీవితం ఆయన్ను అంటగట్టబడి ఉన్నప్పుడు ఫలిస్తాం. గొర్రెకి సెక్యూరిటీ ఉంటుంది, మేకలకు ఉండదు. అందుకే అనేక సార్లు మరి ఇటువంటి సందర్భం గొర్రెలతో ఉన్నాడైనా అంటే కుడి పక్కన వారు దేవుని బిడ్డలు, ఎడ పక్కన వారు సైతాన్ని బిడ్డలు. కుడి పక్కన వారితో ఏమన్నాడు? నా తండ్రి చేత ఆశ్రయించండి వల్ల లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యం కామాన్వితమై మీ కొరకు అంటూ వెళ్ళి నేను తీసుకెళ్తున్నాను. అందుకే వాళ్ళేమన్నాడు? నరకాగ్ని అగ్ని ఆరదో ఎంత ఏడిపించారు, చోదించారు. నా బిడ్డని, సంఘ బిడ్డని, యాజకుల్ని, సేవకుల్ని, సంఘాన్ని అవమానపరిచి బలహీనపరిచి మీ కొమ్ములతో గెంటేశారా, బాధ పెట్టారా, గట్ అవుట్ అన్నాడు అంతే. అందుకే నాడు అది చాలా నూతన సత్యాలతో రాశాడు మత్తయి సువార్తికుడు. అందుకని వీళ్ళకి వాళ్ళకేంటి లాస్ట్ 46 లాస్ట్లో చెప్పుకొచ్చాడు ఏమని? మత్తయి 25:46 అక్కడ మనం చూసినట్టయితే వీరు నిత్య శిక్షకు వెడలపోదు, నీతిమంతులు నిత్య జీవంలో ప్రవేశం. కాబట్టి నీతిమంతుని గొర్రెలు అంటే దేవుని బిడ్డలుగా జీవించిన వారు. ఎక్కడ మనం చూసినట్టయితే వాడు నిత్య నరకాగ్ని అగ్ని ఆరం. అలాగే నాడు మనకు చాలా అవకాశం ఇచ్చాడు, చాలా సంవత్సరాలు. ఇంకా తెలుసుకోకుండా నేను మేకగానే ఉంటాను అంటే నీకు నష్టం ఉంది. అందుకే గొర్రె అంటే సాధు మనసు, షార్ప్ మైండ్. ప్రతి వ్యక్తి దేవునిలో జీవించాలి. మనం అలవర్చుకోవాల్సిన లెంట్ టైంలో చెప్తాడు. ముగిస్తాను. కొలస్సీ పత్రిక 3:12 ఇవి అలవర్చుకోవాలంటున్నారు, ఇవి తెలుసుకోవాలంటున్నారు పునీత పౌలు. కొలస్సీ 3:12 మీరు ఎటువంటి వాడు? దేవుని బిడ్డలు కదా, మీరు దేవునిచే ఎన్నుకోబడిన వారు, ఆయనకు పరిశుద్ధులని. కాబట్టి మీరు దయ, కనికరం, వినయం, సాత్వికత, ఓర్పు అలవాటు. కాబట్టి నేర్చుకోవాలి. అది దేవాలయంలో ఉన్న వాక్యం మరి విరిగిపోకూడదు, మనలో తరిగిపోకూడదు. ఇంకోటి చర్చిలో ఎలా మనం కూర్చున్నామో, ఎలా ఉన్నామో మన నిజ జీవితంలో కూడా అలాగే ఉండిపోవాలి. అలా ఉన్నప్పుడు నీవు గొర్రెగా ఉంటావు, అంటే గొర్రె స్వభావం ఉన్నట్టు. అందుకే నాడు మరి దేవుని వాక్యం మరి మేకల గుంపులో ఉండకూడదు, మేకల స్థిరత్వం ఉండదు. మరి గొర్రెలైతే స్థిరంగా ఉంటాయి. ఆయన మంచి కావాలి. గొర్రెలకి నేను మంచి కావాలి, గొర్రెల కొరకు నా ప్రాణం అర్పిస్తాను. యోహాను సువార్త 10:15-16 గొర్రెలకి నేను మంచి కాపరిని, మంచి కాపరిని గొర్రెలకి నేను మంచి కాపరిని. నన్ను నా తండ్రి ఎరిగినట్లు నేను నా తండ్రి ఎరుగుదును. అట్లే నేను నా గొర్రెలను నన్ను నా గొర్రెలను ఎరుగును. నేను గొర్రెల కొరకు నా ప్రాణం. చప్పలు కొట్టండి. వారిని అంటున్నాడు నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు.
మీకే పరలోకం అన్నాడు. పరలోకం అనే నాడు మరి బలమైన మాట. తండ్రి చేత ఆశ్రయించబడిన వారు ఉండాలి, కానీ తండ్రి చేత ద్వేషించబడిన వారు ఉండరు. అటువంటి మనసును దయచేయమని ఉన్నటి దినాల్లో ఆదివారం కావచ్చు, శుక్రవారం కావచ్చు, నిండు హృదయంతో వాక్యం విని మనసారా సంతోషాన్ని ఆనందం పొంది ఆ అనుభూతి, ఆ దివ్యానుభూతి దయచేయమని మనసారా వేడుకుందాం. ప్రభు దేవుడి వాక్యం మన హృదయం ఫలింపచేయను గాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.